ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం చౌటపాలెం రోడ్లో ఉన్న దర్శి శాఖ గ్రంథాలయం ప్రస్తుతానికి శిథిలావస్థలోకి చేరి పాఠకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రంథాలయం భవనం పైభాగంలో ఉన్న సిమెంట్ పెచ్చులు తరచి ఊడి కింద పడటం వల్ల పుస్తకాలు చదవడానికి వచ్చే పాఠకులు ప్రమాద భయంతో వెనుదిరగాల్సి వస్తోంది. గ్రంథాలయంలో చదువు కొరకు లోపలికి వెళ్లిన పలువురు పాఠకులపై నుండి సిమెంట్ పెచ్చులు ఊడిపడడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. గతంలోనూ ఇదే విధంగా సిమెంట్ పెచ్చులు ఊడిపడడంతో కొంతమేర మరమ్మతులు చేపట్టినా వర్షాకాలంలో భవనంపై నీరు నిల్వ ఉండడం, పైనుండి నీరు కారడం వలన పుస్తకాలు తడపడం, పాఠకులు ఇబ్బందులు పడడం వంటి సమస్యలు మళ్లీ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దర్శి గ్రంథాలయ శాఖ పాలకురాలు విజయకుమారిని DTV రిపోర్టర్ సమస్యపై ప్రశ్నించగా భవనం పైభాగం శిథిలావస్థలో ఉందన్న విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దాతలు సహకరిస్తే గ్రంథాలయాన్ని మరో సురక్షిత ప్రాంతానికి మార్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. సిమెంట్ పెచ్చులు ఊడిపడడం వల్ల పాఠకులు గ్రంథాలయానికి రావాలంటేనే భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర చర్యగా అధికారులు స్పందించి గ్రంథాలయానికి కొత్త స్థలం కేటాయించి నూతన భవనం నిర్మించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పాఠకుల్లో ఒకరైన గర్నిపూడి మోషే మాట్లాడుతూ, నేను తరచూ ఇక్కడికి వచ్చి పుస్తకాలు చదువుతుంటాను. కానీ ఈ మధ్య పైనుంచి సిమెంట్ పెచ్చులు పడుతుండడంతో గ్రంథాలయంలో ఉండడానికే భయంగా ఉంది. వెంటనే కొత్త భవనాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రంథాలయంలో నేను లైబ్రరీగా చేస్తున్నాను. నా పేరు విజయకుమారి. ఈరోజు వారోత్సవాల సందర్భంగా మేము జరుపుకునే పండుగ లాంటి రోజే ఈరోజు బిల్డింగ్ శిథిలావస్థకు చేరిన సందర్భంగా పెచ్చులూడి కింద పడిపోయింది. అందరం భయభ్రాంతులతో బయటికి వెళ్ళటం, పిల్లలందరం బయటికి వెళ్ళటం జరిగింది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు భవనం చూపించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. పై అధికారులందరూ సహకరించవలసిందిగా, భవనం లైబ్రరీని మార్చుకుంటూ నాకు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను.